నేను మీకు ఇంతవరకు చాలా పురాతన దేవాలయాల్లో తిరిగే రొటేటింగ్ లింగమ్స్ను చూపించాను. కానీ వాటిని మనం చేత్తో తిప్పాల్సి వచ్చేది కదా. కానీ ఇప్పుడు మన ముందున ఈ 2 లింగాల్ని మనం అసలు తాకాల్సిన అవసరం కూడా లేదు. ఇవి వాటంతటా అవే తిరుగుతాయి. అవును, ఈరోజు మేము మీకు చూపించబోయేది సరిగ్గా ఇదే. దీనికి ఉన్న మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ గురించి ఒక డెమో చూపించగలరా? అవును, మీరు దీన్ని స్కాన్ చేసినప్పుడు లేదా దగ్గరికి వెళ్ళినప్పుడు దీనికి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయని మీకు అర్థమవుతుంది. అది తిరుగుతుంది కూడా. తెల్ల రంగులో ఉండే అయస్కాంతం ఉండటం చాలా అరుదు అని మీరు అంటున్నారు. నేను ఒకసారి ట్రై చేయవచ్చా? తప్పకుండా. ఓకే, నేను దీన్ని కేవలం ఇలా పట్టుకుంటున్నాను. నేను దీని దగ్గరికి వెళ్తుంటే ఏం జరుగుతుందో చూద్దాం. ఇది ఖచ్చితంగా మ్యాగ్నెటిక్, అందుకే ఇది అలా తిరుగుతుంది. ఇది అమేజింగ్. సాధారణంగా మనకి సహజంగా దొరికే అయస్కాంతం శిలలు ఇలా ఉంటాయి. వాటిని లోడ్ స్టోన్స్ అని అంటారు. వాటిలో 70% కంటే ఎక్కువ ఇనుము ఉంటుంది. కానీ మనం ఇక్కడ చూపిస్తున్న ఈ లింగాలలో కేవలం 2% మాత్రమే ఇనుము ఉంది. దీనిలో ఎక్కువ బేరియం ఉంది, అందుకే ఇది తెల్లగా కనిపిస్తుంది. 3% కంటే తక్కువ ఇనుము ఉండి కూడా ఇది ఇంత బలమైన అయస్కాంతంలా పనిచేయడం చాలా వింతైన విషయం. మనం గమనిస్తే దీని ధృవాల దగ్గర అయస్కాంతం యొక్క శక్తి తక్కువగా ఉంది మరియు మధ్యలో ఎక్కువగా ఉంది. ఇది చాలా అరుదు. సాధారణంగా ఇలా జరగదు. అసలు ఇలాంటి రాయి ఎలా ఉనికిలో ఉందో మనం ఆలోచించాల్సిందే.